అయినాడు సతీష్. వారం డబుల్ ఎలిమినేషన్తో పాటు ఇంకో డబుల్ ధమాకా కూడా ఉండే అవకాశం ఉంది. అదేంటి ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, మళ్ళీ ఇంకో డబుల్ ధమాకా ఏంటంటే పవర్ అస్త్ర ఈ సీజన్లో రెండోసారి వాడే అవకాశం, అది కూడా ఎవరికంటే రాము రాథోడ్కి ఉండే ఛాన్సెస్ వెరీ హై. మరి ఎందుకు ఏంటి అనేది కూడా ఓటింగ్ ఒక్కొక్కరిది ఎట్లా పర్సంటేజ్ ఉంది. ఈ వారం నేను చెప్పే కదా కీలకంగా ఉంటుంది. ఇంత ఇంపార్టెంట్ టాస్క్లు ఇచ్చి ఆడించేటప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ని బట్టి, వాళ్ళు తీసుకునే స్టాండ్ బట్టి ఫెయిరా అన్ఫెయిరా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓటింగ్ గ్రాఫ్ పెరగడం తగ్గడం అనేది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఓటింగ్ ప్రకారం ఒక్కొక్కరిది చూసుకొని ఎవరు ఎట్లా ఉన్నారు, లాస్ట్లో పవర్ అస్త్ర చుట్టూ ఎలిమినేషన్కి ఎట్లా ముడిపెట్టచ్చు, ఏం జరగబోతుందని కూడా వివరించుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అట్లాగే ఎవరు వెళ్తారనుకుంటున్నారో కామెంట్ కూడా పెట్టండి. ప్రోమోలు వరుస ప్రోమోలు వస్తాయి కదా, ఇంతకుముందు రెండు ప్రోమోల్లో ఎవరు రైటు ఎవరు రాంగ్ అనిపించింది. గౌరవ్, తనుజ, ఇమాన్యుయల్ డిస్కషన్లో వాళ్ళు కుదుర్చుకున్న డీల్ ఏంటి, దాని ప్రకారం డెసిషన్ విషయంలో రైట్ ఎవరు రాంగ్ ఖచ్చితంగా ఫేర్గా జెన్యూన్ కామెంట్ అయితే చేయండి. అట్లాగే అంతకుముందు ప్రోమోలు కావచ్చు, ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నా కదా, రీతు సీక్రెట్ టాస్క్ అవన్నీ కూడా. సరేగా మాధురి అయితే ఎట్టి పరిస్థితుల్లో నా కోసం వాడొద్దు అని నేను ఒట్టేయించుకున్నా, ప్రామిస్ చేయించుకున్నా, పవర్ అస్త్ర వాడొద్దని చెప్పి, అందుకోసం నాకు కారలేదు. నేను ఉండాలంటే ఉండగలను, బయటకు రావాలంటే రాగలను, కానీ నా వాడుతున్నాను వద్దని చెప్పి అందుకోసం వచ్చేసానని చెప్పేసింది. ఎనివే అక్కడ పవర్ అస్త్ర వాడలా. బట్ రాము రాథోడ్ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేయడం వల్ల గల మాధురి కోసం వాడలేదని లెక్క బాగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నాడు. తనూజాకి నమ్మిన బండిలో మారిపోయాడు. ఇక గేమ్ ఇతడి చుట్టూ ఆ డెసిషన్ చుట్టూ తిరగబోతుంది. అది ఎందుకు అని చెబుతాం. ఎందుకంటే ఈ వారం వాడితే రాము రాథోడ్ కోసం, అతని కోసం ఒకే సీజన్లో ఒకే కంటెస్టెంట్ కోసం 2 సార్లు వాడినట్టు. గతంలో ఇమాన్యుయల్ వాడాడు సేవ్ చేద్దామని, అఫ్కోర్స్ ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయిపోయాడు. అటు వాడకం అయితే జరిగిందిగా. మళ్ళీ ఈ వారం కూడా ఇతని కోసమే వాడితే రెండోసారి నిజంగా ఇతరుది ఒక క్రెడిట్, ఒక రికార్డ్ అయితే అయిపోద్ది. సరే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది. ఆవిడకైతే ఒక 26% ఎట్లా ఓటింగ్ అయితే ఉంది. తగ్గుతూ ఉంది, 27, 28 ఉండి తగ్గుతుంది. ఎందుకు తగ్గదు మరి? ఇప్పుడు సపోర్ట్ చేసినా చేయలేదు అంటుంది. స్ట్రాంగ్ వాళ్ళని తీసేసి సేఫ్ టికెట్ తనకే ఉంచుకోవాలనుకుంటుంది. ఎట్లా న్యాయం చెప్పండి? మీరే ధర్మంగా మాట్లాడండి, పియర్గా కాదు. ధర్మం చెప్పండి, న్యాయం చెప్పండి. నిన్న గౌరవ్కి సంబంధించి ఫస్ట్ రౌండ్లో ఆయన అడిగితే లేదు, ఫస్ట్ రౌండ్ ఎమ్మెల్యేలకు అన్నారు, ఓకే అన్నారు. 2వ రౌండ్లో ఆవిడకి అనింది ఓకే, 2వ టాస్క్ గెలిచాకన్నారు. 3వ టాస్క్ గెలిచాక కూడా ఇవ్వము, మళ్ళీ నేనే పెట్టుకుంటా, నాకే ఉండాలి, మీ ఇద్దరు రిస్క్లో ఉండండి, ఏమన్నా గండి పొండి, ఇద్దరికి ఇవ్వమని అని చెప్పేస్తే అంత అన్ఫెయిర్ అయితే ఎట్లా ఉంటుంది? పైగా తమ టీం కోసం ఒళ్ళుంచి గొడ్డులా కష్టపడి చాలా అద్భుతమైన టాస్క్, చాలా కష్టమైన టాస్క్, అంతా ఒళ్ళు హోనం చేసుకుని ఆడిన వాడిని టార్గెట్ చేసి అసలు కంటెంట్ రేసులోనే తప్పించేయాలని అనుమానం వచ్చిందా? అతని యాక్టివిటీస్ వల్ల ఏదో హడావిడి చేస్తుంటే నిజంగా డౌట్ వచ్చిందని చెబితే వేరు, కానీ స్ట్రాటజీగా తప్పించేయాలని చేసేటప్పుడు ఆ కన్నింగ్ స్ట్రాటజీస్ వల్ల ఆడియన్స్ ఖచ్చితంగా రీచ్ అవుద్ది. ఇప్పుడు ఇమాన్యుయల్ ఈ అమ్మాయి కలిసిన తర్వాత దొంగట స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు ఒకే మాట, ఫెయిర్ కోసం అయితే బాగుండు, అన్ఫెయిర్ డెసిషన్ కోసం ఆయనకు తెలియదా? అసలు ఎందుకు ట్యూన్ తీసుకోలేకపోతున్నాడు? బెండ్ అయిపోయాడు, కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు. ఆ టాస్కులు ఆడేటప్పుడు కూడా ఆవిడ నేను ఆడుతుంటే అయితే నేను తప్పుకుంటాలే అంటున్నాడు తప్ప, తనుజా నీకు అర్థం అవట్లేదు, చాలా ఫిజికల్ దూల తీరిపోయే టాస్కులు చాలా కష్టం, నువ్వు మొన్న హ్యాడ్ టాస్క్లోనే కళ్ళు తిరిగి పడిపోయినావు, ఇప్పుడు ఇంక అంతకంటే కష్టమమ్మా వద్దని చెప్పట్లే. అయితే నేను తప్పుకుంటాను, నువ్వు వెళ్ళి ఆడింటే నేను ఆడను, మన ఇద్దరం కలిసి మన కాంబినేషనే డెడ్లీ కాంబినేషన్, మనమే ఆడదాము, గౌరవ్తో నేను ఆడనని చెబుతుంది తప్ప మనం ఆడింటే గెలిచేదా? పోనీ సరే అంత అయ్యింది, ఆయన గెలిపించిన తర్వాత అతనికేమి కార్డు ఇవ్వను, నేనే ఉంచుకుంటా, నీ తర్వాత వాళ్ళకి, వాళ్ళ తర్వాత వాళ్ళకి, ఏదో ఇప్పుడు పర్మనెంట్ కార్డు లాగా అలా ఫీల్ అయితే ఆడియన్స్కి నెగిటివ్ రీచ్ అవుతుంది. దానివల్ల గ్రాఫ్ డమాల్ మన పడుతుంది. ఇలాగే కొనసాగిపోతే ఇంకా మంచిది. ఇమాన్యుయల్కి ఇతడికి ఈమెకు కూడా ఇద్దరికి దెబ్బే. సరే 2వ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే కళ్యాణ్. ఇతడికి నిజంగా అన్ఫెయిర్ జరుగుతుంది. ఈ వారం ఓటింగ్ చూస్తే మరొక 1% పెరిగి 24% వరకు వచ్చింది. ఇక్కడ ఈ వీక్ కంటెంటే లేదు, కానీ అతడికి అన్యాయం చేస్తున్నాడనే విషయం అర్థమవుతూ ఉంది. ఇప్పుడు నిన్న దివ్యకే ఏంటిది రెబల్ అని చెప్పేసి ఆయన కనిపెట్టేశాడు, బయటికి పెట్టలేదు అంట. మరి అది ఎందుకు? బిగ్ బాస్ అయినా బయట పెట్టాలి కదా. ఇప్పుడు దివ్య కనిపెట్టేశాడని చెప్పప్పుడు ఆయన బయట పెట్టకపోయినా బిగ్ బాస్ అయితే చూశాడు కదా, మిమ్మల్ని ఎవరైనా కనిపెట్టేస్తే మీ కంటెంట్షిప్ పోతుంది అనేటప్పుడు ఆయన సరే దివ్య అడిగిందనో, రిక్వెస్ట్ చేసిందనో, బతిమలు ఆడిందనో. ఎందుకంటే స్వయంగా దివ్య కూడా చెబుతూ ఉంది, నేను రిస్క్లో పడ్డానండి సుమన్ గారు, నేను ఓపెన్ అయిపోయాను, మీరు ఓపెన్ అవ్వద్దు, కళ్యాణ్కి చెప్పాను, చెప్పకపోతే మంచిదే, మనకు మేలే జరుగుద్దని చెప్పింది. ఓకే, దివ్య అడిగింది కాబట్టి అతను చెప్పలేదు. ఎవరైనా తోటి కంటెస్టెంట్ ఎస్ మీరు రేబరు అని ఫైండ్ అవుట్ చేసి కెమెరాకి చెబితేనే అవుట్ అని చెప్పొచ్చు. కానీ బిగ్ బాస్కి అయితే తెలుసు కదా, కనిపెట్టేసావమ్మా నువ్వు రెబల్ అని చెప్పి ఇంకో కంటెస్టెంట్కి తెలిసిపోయిన తర్వాత ఇది సీక్రెట్ ఎట్లా అవుతుంది అని ఆయనైనా తీసి పక్కన పెట్టేసి ఇతను అప్రిషియేట్ చేసి ఇతన్ని కంటెంటర్ చేయడము, లేకపోతే అది ఫైండ్ అవుట్ చేస్తుంటే అతని కంటెంట్ స్క్రీన్ స్పేస్ ఎట్లా కనిపెట్టావు, ఇంతమంది ఇన్ని రకాలుగా గిలగిల్లా ఆడుకున్న జరగంది, అందరిని అనుమానించుకుంటూ ఇడిదిప్పి వచ్చారు. బట్ నువ్వు పర్ఫెక్ట్గా చేసేవైనా ఒక అప్రిషియేషన్ వచ్చినా అతను టాస్కుల పరంగా ఆడే అవకాశం ఎటు రాకుండా పోయింది. కనీసం ఆ రకంగానే స్క్రీన్ స్పేస్ వచ్చేది కదా. టాస్కులు ఆడకపోయినా అతను కూడా గేమ్ ఆడాడు, ఎవరనేది కనిపెట్టాడు, ఎంత ఎలివేషన్ వచ్చి ఉండేది. బట్ అది కూడా చెప్పకపోతే ఎట్లా?
ఇప్పుడు సొంత టీం లేపేస్తారంటే సింపతి అయితే ఉంటుంది, కానీ రావాల్సిన స్క్రీన్ స్పేస్ అయితే దక్కల. ఈ రకంగా అయితే అన్యాయం జరుగుతుంది, దానివల్ల సింపతి కూడా పెరుగుతుంది, ఓటింగ్ అయితే పెరుగుతూ ఉంది 24. ఇక సంజన 13%. చెప్పేది ఏముంది, ఈ అమ్మాయి ఈవిడిని కూడా పక్కన పెట్టేసినా సరే మార్నింగ్ లైవ్లో సంజన సాయి కాన్వర్జేషన్ కూడా నాకు 2 సార్లు అంటే సాయి అంటాడు, ఏంటంటే అన్ని మాకే రావాలి మాకే రావాలి మాకే రావాలి అన్నట్టుంటారు. రామురాధుడు కూడా ఆ గ్రీన్ సేఫ్టీ కార్డు ఏదైతే ఉందో అడిగితే ఉంటే ఇవ్వమని చెబుతా ఉన్నారు, గ్రీన్ బ్యాడ్జ్. అట్లాగే గౌరవ విషయంలో కూడా అన్ఫెయిర్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఇమాన్యుయల్ స్ట్రాంగ్ ప్లేయర్ అయ్యుండి ఆయన అసలు స్టాండే తీసుకోవట్లేదు, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా చెప్పాడు, ఆయన ఉన్నమాట చెప్పాడు. అలాగే సంజన కూడా అంటుంది, నాకు 2 సార్లు 0 చేసేసారు ఈ హౌస్లో, నేను ఒక్కదాన్ని ఒకవైపు, అందరూ మినిమం సపోర్ట్ కూడా లేకపోతే చాలా లో అయిపోతాం, కాన్ఫిడెన్స్ కోల్పోతాం, ఒకసారి బాధ అనిపిస్తుంది, సిక్ అయిపోతాము అవన్నీ చెప్పి, నీకు కూడా మొన్న డాన్స్ చేసేటప్పుడు నీ స్టేజ్ మీద ఎవరు నిలబడకపోతే నేను 5గురికి సపోర్ట్ చేశా, నీకు ఒక్కరు కూడా లేకపోతే ఆ పెయిన్ ఏంటో నాకు తెలిసి నీకోసం నిలబడ్డాను, నువ్వు అప్పటికి నేనన్నా ఉండబట్టి కాస్త కోస్త ఉపశమనం, ఆ బాత్రూమ్కి పోయి ఏడ్చేటప్పుడు ఒక సిస్టర్ లాగా వచ్చి చేశానంటే ఇలాంటివన్నీ ఆడియన్స్కి రీచ్ అవుతాయి. తోటి కంటెస్టెంట్ పెయిన్ని, ఆయన ప్రెజర్ని, ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకుని మారల్గా ఒక సపోర్ట్ ఉంటూ అలా చెప్పడం వల్ల ఆవిడ గ్రాఫ్ పెరుగుద్ది. ఆవిడకి ఏముంది, ఇప్పుడు ఈ టాస్కుల్లో తీసేసినా సరే ఆవిడ కంటెంట్ కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది కదా, హడావిడి మనిషే కనుక. సో ఆవిడ ఓటింగ్ అయితే ఆవిడకి వచ్చింది, 13% ఉంది. ఇక భరణి, ఆ బాండ్స్ అయితే క్రమక్రమంగా తగ్గుతూ తగ్గించుకుంటున్నాడు. ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇప్పుడు దివ్యతో ఒక్కడితోనే ఎక్కువగా బాండింగ్ ఉంది, అది పెద్ద పట్టించుకోరా జనం, ఆడియన్స్. అది ఫరకే కాదు, మ్యాటరే కాదు. ఒకరితో ఒకరంటే ఏదైనా ఒపీనియన్ షేర్ చేసుకుంటారు, వాళ్ళు చెబితే వినాలి, వీళ్ళు చెబితే అంటే అది మ్యాటరే కాదు. బట్ ఇతను బ్యాడ్ లక్ ఏంటంటే సుమన్ అన్న, రాము తమ్ముడు ఎక్కువ ఫ్యామిలీ ట్రీ అయిపోవడం వల్ల లాస్ అయింది. ఇప్పుడైతే ఆ ఫ్యామిలీ ట్రీని తగ్గించాడు. ఇప్పుడు రాము రాధుర్వేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెబుతా. మొన్నటి వరకు ఎట్లా అంటే రాము రాము చిచ్చరపుడు, రాము వీడు ఉన్నాడే, వీడు ఎరగదీసి ఆడి చించి ఆరేసేస్తాడని ఎలివేషన్ ఇచ్చేవాడు. బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత అర్థమైంది కదా మనం అనుకున్నంత లేదు, ఎందుకంటే రాముకు అప్పుడు ఆ మాస్ సాంగ్ ఒకటి ఏదైతే సూపర్ హిట్ అయింది, మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది, 50 కోట్ల ఎంత వ్యూస్ వచ్చినాయి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంటుంది, కనెక్షన్ బాగా వచ్చి ఉంటుంది అని అనుకోవచ్చు, తప్పే ఉంది, అనుకున్నట్టు ఉంది. బట్ అనుకున్నంత లేదు, బయటకు వచ్చిన తర్వాత ఏ వారమైనా ఇది అవుట్ అయిపోయే వికెట్ అనిపించింది కదా. ఇప్పుడు ఆయేష రాకముందు రాము వేరు, ఆయేష వచ్చిన తర్వాత ఆట మారిపోయింది, అసలు ఏం కనిపించట్లేదు, లేకపోతుందని ఎట్లా చెబుతా ఉన్నాడు. కానీ వాస్తవానికి ఏంటి, ఆయన ఆయేష దగ్గర ఉండే సరే, అరే నా దగ్గర లేడే, నా దగ్గర రావట్లేదని ఒక గిల్ట్ ఫీలింగ్తో ఉండేవాడు అంతకు ముందు. ఆయన వచ్చి మళ్ళీ అంటే అరే మీరంతా క్లోజ్ అయ్యారు కదా అన్న టైప్లో మాట్లాడాడు. బట్ ఎనీవే ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమైంది రాము రాదు అనుకున్నంత లేదని చెప్పాక ఆట తగ్గిపోయింది, ఆ ఎలివేషన్లన్నీ తగ్గిపోయి, అంటే ఒక ఫ్యామిలీలో నుంచి ఒక మెంబర్ తగ్గాడు. రాము తమ్ముడు ఇప్పుడు దూరంగా ఉన్నాడు, సుమన్ అన్న కూడా దూరంగా ఆయన సీక్రెట్ టాస్క్లో ఆయన గోల్లో ఆయన ఉన్నాడు. అలాంటి చిరుతపుల ఆ రోజు హౌస్లో ఫస్ట్లో భరణి ఎలిమినేషన్ కాకముందు చిరుతలా కనిపించిన ఏం పేరు రాము రాదుడు ఇప్పుడేమో పిల్లిలా కనిపిస్తుంది, అంత లేదులే అని చెబుతున్నాడు. మంచిదే, ఇవన్నీ ఎలాగో అలా వదిలించుకుంటే బెటర్. ఆయన ఒక దివ్యతోనే ఉంది, అది కూడా తగ్గించుకుంటే బెటర్. నేను టాస్క్ అయితే లైవ్లో నడిచింది కానీ ఈరోజు ఎపిసోడ్లో కానీ మంచి సింపతి వస్తుంది. అంత హెల్త్ బాగోపోయినా, రిబ్స్ పెయిన్ ఉన్న ఆ బకెట్తో వాటర్ తీసి లవిశ్రీ మళ్ళీ రీతు దగ్గర పట్టుకొని మళ్ళీ పెట్టి చాలా బాగా ఆడాడు. నిజంగా అక్కడ గౌరవ్ ఎమ్మెన్యేలు ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ కనుక వీళ్ళకి ఒక మేలు ఫీమేల్ ఆడినా సరే వర్కౌట్ కాలేదు. కానీ ఇక్కడ ఇంకా డీమాన్ కానీ ఉంటే ఇంకా ఈజీగా వదిలి గెలిచి ఉండేవారు, బాగా ఆడాడు. అది ఖచ్చితంగా భరణికి సింపతి అయితే వస్తుంది. ఇక ఇంకోటి ఏంటి, సుమన్ శెట్టి. ఈ సుమన్ శెట్టి అయితే చెప్పేదే ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ 5th ప్లేస్లో ఉన్నాడు, ఒక 11% ఉంది. ఎంత జాకీలు పెట్టి లేపుతున్నా అయితే ఎవరు కనబడినా కనబడకపోయినా ఇప్పుడు చూశాను కదా ఈ టాస్క్లకు సంబంధించి నటనతో మాత్రం ఆయన బాగా లేపుతా ఉన్నాడు. నటనకు మాత్రం జీవం పోస్తుంది. నువ్వేనంటే లేదు నేను కాదని తిరిగి వాళ్ళు నిజంగానే ఇతను నటన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇతను నిజంగా అమాయకుడిలాగా ఉన్నాడే, ఇతనికి అయ్యుండట్లే రెబల్, ఇతనైతే కాకపోవచ్చు ఎట్లాగా ఆలోచించుకున్నారు. అంత కన్ఫ్యూజ్ చేసేసి ఆ పర్ఫార్మెన్స్ అయితే అదరగొడుతుంది. కాకపోతే ప్రతి వారం నువ్వు అసలు ఉన్నావా లేవా అని చాలామందికి అడిగినట్టుగా ఇతనికి ఇన్ని వారాలు అడగకపోవడమే విచిత్రం. ఉన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు, నువ్వు వాడావు, నువ్వు తోపు, నువ్వు సిరగొడ్డుసావు, నువ్వు చించేసి ఇలాగ ఎలివేషన్స్ జాకీలు పెట్టి క్రేన్లు పెట్టి ఏకం కింద పెద్ద పెద్ద పర్వతాలు పెట్టి లేపుతున్నారు తప్ప ఏనాడు అలాగే ప్రశ్నించలే. సో మనకేంటంటే ఇన్ని వారాల కంటే అమ్మయ్య ఈ 2 రోజులు ఈ టాస్క్ పరంగా ఆ రెబల్ ఇవ్వడం వల్ల, దివ్య చేయడం వల్ల ఇతను కూడా ఉన్నాడు, ఏదో కనిపించాడు. ఆ యాక్టింగ్తో కాస్త కోస్తో వాళ్ళని నమ్మకాన్ని అనుమానంగా వచ్చినా సరే ఇతడు నటనతో మభ్య పెట్టుకుంటే ఏదో మేనేజ్ చేస్తున్నాడు, బాగానే ఉంది. ఇక చివరిలో రాము రాధులోకి 8 ఉంటే శ్రీనివాస్ కూడా ఆల్మోస్ట్ అంతే పర్సంటేజ్. ఇద్దరు 7, 8 పెద్దగా డిఫరెన్స్ లేదు, ఇద్దరు ఎలిజిబులే అన్నట్టు ఉంది పరిస్థితి వెళ్ళిపోవడానికి. అయితే రాము రాధుడు వెళ్ళిపోవచ్చు, నేనే వెళ్ళిపోవాలని అనుకుంటున్న హోమ్ సిక్ అవన్నీ చెబుతా ఉన్నాడు. ఇంచుమించు ఒకటే కనుక సింగిల్ ఎలిమినేషన్ అయితే రాము కావచ్చు, డిఫరెన్స్ లేదు, ఇద్దరి మధ్య 1% అటు ఇటు అనఫిషియల్ అంటే అట్లాగే ఉంటుంది. మరి సాయి ఏమంటాడంటే
నేను ఈ వారం సేవ్ అయిపోతే చుక్కలు చూపిస్తే ఇప్పుడు మాట వినేది లేదు, నేను సీత ఇలాగ ఆడితే ఈ సెల్ఫిష్ గేమ్లు ఏంటి, ఎవరి కోసం వాళ్ళు, ఎంతసేపు మేమే ఉండాలి, మేమే పోవాలి అన్నట్టుగా ఇవన్నీ కూడా అంటున్నాడు కనుక నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారని చెప్పి. సో ఒకవేళ ఇతన్ని సేవ్ చేసి అతను పంపొచ్చు, అలా అయితే బాగుంటుందో మాట అనుకుంటున్నా. పవర్ అస్త్రం మాత్రం రాముకి వాడేయవచ్చు, ఎందుకంటే తనుజు కూడా అంటుంది వాడు నా కోసం ఆడుతున్నాడు, నన్ను నెత్తి మీద పెట్టుకుని ఆడుతున్నాడు అంటే ఇక ఇప్పుడే ఆడుతున్నాడంటే ఇక ఉన్నన్ని రోజులు నా కోసమే ఆడతాడు, నాకే హెల్ప్ అవుతాడు, నాకు కుడి భుజంలో పనికి వస్తాడు. ప్రతి వారం ఇవిడికి ఎటు ఫస్ట్ భరణి, తర్వాత మ్యాడీ, తర్వాత ఎమాన్యుల్, తర్వాత కళ్యాణ్, ఎవరు లేకపోతే మొన్న వచ్చి డీమోన్ పవన్, అట్లా ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు కనుక ఇక మళ్ళీ ఎమ్మెన్యేలతో మనకి ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా సరే మనకు సపోర్టింగ్ క్యారెక్టర్లకు ఒక రాము ఉంటాడు. ఆ రకంగా సేవ్ చేస్తే మాత్రం 2 times వాడినట్టుగా డబుల్ ఎలిమినేషన్కి వెరీ హై ఛాన్సెస్. మరి మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బుల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.